నమస్కారం. మీ కదంబ మాలిక ఛానల్‌కి స్వాగతం. మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు చేసుకున్న వారందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. బామ్మ, తాత కాళ్ళకి దండం పెట్టారు పిల్లలంతా. ఆ రోజు అప్పగింతలు. లలితని అప్పగిస్తూ అందరూ ఏడ్చేశారు. ఆడపెళ్లివారితో పాటు హారిక కూడా ఏడ్చింది. రిషి హారిక వెనకాలే నించొనున్నాడు. ఏయ్, నా చెల్లెల్ని అప్పగిస్తుంటే నువ్వెందుకు ఏడుస్తున్నావు అన్నాడు నవ్వుతూ. ఉదయ్ కూడా పక్కనే ఉన్నాడు. మీ మగాళ్ళు చాలా స్వార్థపరులు. ఎంతో అపురూపంగా పెంచుకున్న అమ్మాయిని అమ్మా నాన్నల నుండి పెళ్లి పేరుతో తెచ్చేసుకుంటారు అంది కళ్ళు తుడుచుకుంటూ. పక్కనే ఉన్న ఉదయ్ అన్నాడు, పోనీ శంకర్ని లలితకి ఇచ్చేద్దామా అన్నాడు. రిషి నవ్వాడు. పోరా, రేపు నీకు పెళ్ళై ఒక ఆడపిల్ల పుడితే దాన్ని అప్పగిస్తుంటే తెలుస్తుంది నీకు బాధ అంది. పెళ్లి కూతురుతో బామ్మ, తాత, ఇంకో ఇద్దరు వస్తున్నారు. శంకర్ రిషిని కూడా రమ్మన్నాడు. మర్నాడు కాక ఆ మర్నాడే సత్యనారాయణ వ్రతం. రిషి సెలవులు ఇంకా 3-4 రోజులు ఉన్నాయి. బామ్మ, తాతతో స్పెండ్ చేద్దామని వచ్చిన రిషి వాళ్ళు అటు వెళ్తూ ఉండడంతో తను కూడా వెళ్ళిపోదాం అనుకున్నాడు. కానీ బామ్మ, తాతతో పాటు పిల్లలందరూ కూడా రిషిని తమ వెంట రమ్మనమని చెప్పి అన్నారు. రిషి ఇంకా కాదనలేకపోయాడు. హారిక, పర్వాలేదు సార్, మా ఆతిథ్యం బానే ఉంటుంది, రండి ప్లీజ్ అంది. ఓకే అని బయలుదేరి వచ్చాడు. బస్సులో కూడా అందరూ అల్లరి. మధ్యాహ్నం కల్లా ఇంటికొచ్చేశారు. హారతిచ్చి శంకర్ని, లలితని ఇంట్లోకి తీసుకొచ్చారు. ఆంటీ, మా ఇంట్లో బామ్మ, తాతగారు, మా గురువు గారిని తీసుకెళ్తాను. ఇంకెవరైనా ఉంటే పంపించండి, అక్కడ రెస్ట్ తీసుకుంటారు. ఇంకా వాళ్ళకేమన్నా కావాల్సినవి అక్కడికే తీసుకొచ్చి పెడదాం అంది హారిక. అలాగేనమ్మా హారిక అని కాంతం లోపలికెళ్ళింది. మూర్తిగారు స్వయంగా వాళ్ళ ముగ్గురిని వాళ్ళింట్లో దించడానికి వచ్చారు. లోపల దిగబెట్టి ఈ లోపల సర్వెంట్ వచ్చాడు. హారిక అంది. నాయనా పాండురంగ, నా ఇంటిని జాగ్రత్తగా చూసావా అని అడిగింది. వాడు సిగ్గుపడుతూ చూసి, అమ్మాయి గారు బానే ఉంచానండి అని అన్నాడు తల గోకుంటూ. చూడు, వాళ్ళ సామాన్లు పెద్ద బెడ్రూమ్లో పెట్టు, అక్కడ ఇంకో మంచం వెయ్యి, దాని మీద పరుపు వేసి దిళ్ళు అవి సెట్ చెయ్యి అంది. అలాగేనండి అని వాడు పరిగెత్తాడు. అవునే అమ్మాయి, మీ అమ్మా నాన్నను చూపిస్తానన్నావు అంది బామ్మ. చూపిస్తా బామ్మ, రండి లోపలికి అంది. అడుగు పెట్టారు ముగ్గురు లోపలికి. వాళ్ళకి సోని, వరుణ్ ఎదురొచ్చారు. వాళ్ళు ముందరే వచ్చి అరేంజ్మెంట్స్ చూశారు. రండి బామ్మ అంది సోని. ముందర వరండాలో దానికి చిన్న సోఫా సెట్టు వేసి అందంగా ఉంది ఆ వరండా. ఆ తర్వాత హాల్లోకి అడుగు పెట్టగానే ఎల్ షేప్ హాలు, 2 బెడ్రూమ్స్, కిచెన్, దేవుడి రూము. అదిగో బామ్మ, మా అమ్మా నాన్న అని హాల్లో ఉన్న పెద్ద ఫొటోస్కి పూలదండలు వేసుంటే అటువైపు చూపించింది హారిక. రండి కూర్చోండి అంది వాళ్ళని చూస్తూ. వాళ్ళకి సోని వాటర్ తీసుకొచ్చిచ్చింది. ఇల్లు నీట్గా సర్ది ఉంది. ఎందుకో వాళ్ళ ముగ్గురు మనసులు బాధగా మారిపోయాయి. ఇంత అల్లరి పిల్లకి పేరెంట్స్ లేరా అని బాధపడ్డాడు రిషి. అదేంటే వాళ్ళు లేరా అంది బామ్మ కొంచెం ముఖం వడిలిపోయి. వాళ్ళకి కొంచెం తొందర ఎక్కువలే బామ్మ, అందుకే నాకు చెప్పకుండా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయారు అంది బాధగా. మళ్ళీ తేరుకొని, బామ్మ రా, తాత రండి, సార్ ఇదిగో మీ రూమ్, మీరు కూడా రండి అని, చూడండి హాయిగా రెస్ట్ తీసుకోండి అని రూమ్ చూపించింది. రూమ్లోకి వచ్చాక అనుకున్నాడు రిషి, అందుకేనా తన అవార్డు నాకు శంకర్కి అంకితం ఇచ్చింది అని. వరుణ్, బామ్మగారు, తాతగారు కాఫీ తాగుతారేమో చూడు అంది. అలాగే అని వాడు తీసుకొచ్చిచ్చాడు. సార్ కాఫీ అన్నాడు. తీసుకున్నాడు నవ్వుతూ. అక్కడ గోడ మీద చిన్నప్పటి హారిక ఫోటో ఉంది. షటిల్ బ్యాట్ పట్టుకుని ఉంది. హారిక లోపలికొచ్చింది. బామ్మ, తాత, రూమ్ మీకు కన్వీనియంట్గా ఉందా అంది. చాలా బాగుంది అమ్మాయి అన్నారు తాతగారు. గురువుగారు మీకు అంది. ఆల్ రైట్ అన్నాడు నవ్వుతూ. రంగా అని పిలిచింది. చూడు, వాళ్ళు కాఫీలు తాగగానే గ్లాసులు, కప్పులు తీసుకెళ్తూ ఉండు. నేను ప్రతిసారి చెప్పను చూడు, బాత్రూమ్ కూడా 2 పూట్ల ఫినాయిల్ వేసి శుభ్రంగా కడిగి పెట్టు అంది. అలాగేనండి అమ్మాయి గారు అంటూ వాడు తల గోక్కున్నాడు.
అయితే నీకెవరూ లేరా అంది బామ్మ. ఎందుకు లేరు, ఉన్నారుగా అంది హారిక నవ్వుతూ. ఎవరే అన్నారు తాతగారు. మీరందరూ అంది హారిక. ఈ లోపల సోనీ వచ్చి హారిక నిన్ను శంకర్ పిలుస్తున్నాడు అంది. వస్తున్నా అని. బామ్మ మీరు రెస్ట్ తీసుకోండి, నేను మళ్ళీ కలుస్తాను అని తలుపు దగ్గరికేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. మంచి వాళ్ళకి భగవంతుడు ఇన్ని కష్టాలు పెడతాడు అని అనుకుంది బామ్మ మంచం మీద వెనక్కి వాలి. హారికకి ఎవరూ లేరా, తనొక్కతే ఎలా ఉంటుంది అని అనుకున్నాడు రిషి. అందుకే శంకర్ ఫ్రెండ్ అయినాడా అని అనుకున్నాడు. అందరూ రిలాక్స్ అవగానే భోజనాలకి పిలిచారు. బామ్మ తాత రాలేరని వాళ్ళకి ఇక్కడికే తీసుకొచ్చి పెట్టాడు వరుణ్. రిషి మాత్రం అక్కడికి వెళ్ళి వాళ్ళందరితో కాసేపు కూర్చొని గడిపి చెల్లెల దగ్గర కూర్చున్నాడు. ఆ తర్వాత అక్కడే భోజనం చేసి వచ్చాడు. మధ్యాహ్నం 2 అయింది. బామ్మ బాగా రెస్ట్ తీసుకో, సాయంత్రం డాబా మీద గానా బజానా ఎంజాయ్ చేద్దాం మనం అంది. నిన్ను ఒకటి అడగనా అమ్మాయి అంది బామ్మ. తాతగారు కూడా నేను అడుగుతానే అన్నారు. అడగండి అంది హారిక వాళ్ళిద్దరిని చూస్తూ. ఈ లోపల రిషి వచ్చాడు. మీ అమ్మా నాన్న ఎలా పోయారు అన్నారు తాతగారు. నేను ఇంటర్లో ఉన్నప్పుడు, అంటే నాకు కరెక్ట్గా 16 ఏళ్లున్నాయి తాతగారు. ఎలా పోయారు అంది బామ్మ పక్క నుంచి. అప్పుడు నాకు ఇంటర్ ఎగ్జామ్స్. డాడీకి బాంబే టూర్ వేశారు. డాడీ కంపల్సరీగా వెళ్లాల్సి వచ్చింది. ఆయనకి జ్వరం ఉండడంతో అమ్మ తోడెళ్ళింది. అక్కడ జరిగిన బాంబు పేలుళ్ళలో వాళ్ళు చనిపోయారు. గవర్నమెంట్ వాళ్ళు నా చేతిలో ఒక బూడిద సంచి పెట్టి వీళ్లే మీ అమ్మా నాన్న అన్నారు. ఆ రోజు నాకు మతిపోయింది. ఎప్పుడు ఎవ్వరికీ అలాంటి బాధ రాకూడదు బామ్మ. ఎంత ఏడ్చానో తెలుసా? భయంతో జ్వరం కూడా వచ్చింది. ఒంటరితనంతో చాలా బ్యాడ్ డేస్ అనుభవించాను. అప్పుడే నా భుజం చుట్టూ ఒక స్నేహహస్తం పడింది. అదే శంకర్ది. వాళ్ళు నన్ను వాళ్ళ సొంత కూతుర్లా చూసుకున్నారు. డాడీ గవర్నమెంట్ ఎంప్లాయ్. డాడీకి చనిపోయాక చాలా ఫార్మాలిటీస్ అవన్నీ అంకుల్ దగ్గరుండి చూశారు. డాడీ పెన్షన్ వస్తుంది. డాడీ కట్టించిన ఇల్లు ఉంది. అలా మా స్నేహం మొదలైంది. నా భుజం చుట్టూ పడిన స్నేహహస్తం నన్ను ఓదార్చి మా డాడీ చేయలానే అనిపించేది. మా స్నేహాన్ని చూసి లోకం రకరకాలుగా వాక్కున్నారు. కానీ అది తప్పు. నాకు శంకర్లో మా డాడీ కనిపించారు. శంకర్ నన్ను ఓదార్చినప్పుడల్లా మా డాడీ నేను ఇక్కడే ఉన్నారా, ఎక్కడికి వెళ్ళలేదు అని మా డాడీ అంటున్నట్లే ఉంటుంది నాకు. కాంతమాంటి నన్ను శ్రావ్యాన్ని ఒకేలా చూస్తుంది. ఇంకా అంకుల్ అయితే అసలు నా మీద ఈగ వాళ్ళనివ్వరు. అందుకే నాకు వాళ్ళంటే చాలా ఇష్టం. ఎన్నోసార్లు నన్ను వాళ్ళింటికి వచ్చేయమని ఇంటిల్లిపాది బ్రతిమలాడారు. నా వలన వాళ్ళకి ఎలాంటి బాధ రాకూడదు అని అనుకున్నాను. అయినా ఆ ఇంటికి ఈ ఇంటికి ఒక్క గోడేగా అడ్డు. శంకర్ ఎన్నోసార్లు దెబ్బలాడాడు. లోకం ఏం వాక్కుంటే మనకేంటి, మనమేంటో మనకి తెలుసుగా అని నవ్వి నాకు స్నేహానికి ప్రేమకి తేడా తెలుసు, అందుకే నేను వెళ్ళలేదు అని వాళ్ళిద్దరినీ చూసింది. వాళ్ళు కళ్ళు తుడుచుకుంటున్నారు. అరే ఏంటిది మీరిద్దరూ ఎమోషనల్ అవుతారు, అందుకే చెప్పలేదు తెలుసా. చూడు బామ్మ, చూడండి తాతగారు, అప్పట్నుంచి నాకు ఏడుపంటే భయం, నవ్వకపోయినా భయం. నా చుట్టూ ఉన్నవాళ్ళు ఏ బాధ లేకుండా ఆనందంగా సంతోషంగా గడపాలని నా కోరిక. ఇంకో విషయం చెప్పనా, నాకు అకాడమీలో అమ్మో అని అటు ఇటు చూసింది. రిషి తలుపు బయటే ఉండిపోయాడు. సార్ రాలేదుగా అని అనుకుని అకాడమీలో సారు సీరియస్గా ఉండేవారు. అప్పుడు నేను అనుకునేదాన్ని, ఈ అబ్బాయికి నవ్వడం రాదా అని. ఎలాగైనా నవ్వించాలనుకున్నా. సార్ని నవ్విస్తానని ఉదయగాడితో పందెం కూడా కట్టాను తెలుసా, గెలిచా కూడా. మన నవ్వులో ఆ భగవంతుడు ఉంటాడంట. ఆ భగవంతుడు అందరి దగ్గర ఉండద్దు మరి అంది. బామ్మ హారికని దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకుంది. నాకు నిన్ను చూస్తే ఒకటనిపిస్తోందే అంది. ఏంటనిపిస్తోంది అంది బామ్మ ఆవిడ అని అంది హారిక ఆవిడ మెడ చుట్టూ చేతులేసి. నీకు మంచి మొగుడొస్తాడు. నీ మంచితనానికి నిన్ను గుండెల్లో దాచుకుని చూసుకుంటాడే తల్లి అంది. హారిక నవ్వి, బామ్మ ఏదన్నా సంబంధాలు చూస్తున్నావా ఏంటి అంది అల్లరిగా. బామ్మ నువ్వు ఓకే అంటే చూస్తాం అంది. హారిక నవ్వి, అవును బామ్మ, మొన్న మీ ఊరు వచ్చినప్పుడు కరణం గారి మనవడంట తెగ నా చుట్టూ తిరిగాడు. సంబంధం మాట్లాడతావేంటి అంది నవ్వుతూ. వెంటనే తాతగారు వచ్చి, వాడా వాడు ఒక పచ్చి రౌడీ తిరుగుబోతూ అన్నారు.
హారిక నవ్వి, భయపడకు తాత, అలాంటి వాళ్ళు చాలా మంది రోజు నా చుట్టూ తిరుగుతారు. ఎవరిని ఎలా చిత్తు చేయాలో నాకు తెలుసు. అందుకేగా అకాడమీలో చేరింది. నీ మనవడు నాకు మంచి తర్ఫీదే ఇచ్చాడులే. ఎవ్వరూ నా జోలికి రారు అంది. వాళ్ళు నవ్వేశారు. సరే బామ్మ, రెస్ట్ తీసుకోండి మీరు అని గుమ్మం వైపు వచ్చింది. అక్కడ రిషి ఉన్నాడు. భోజనమైందా సార్ అంది నవ్వుతూ. అయింది అన్నాడు తను కూడా నవ్వి. సరే సార్ అని బయటికి వెళ్ళబోతుంటే హారిక అన్నాడు. ఏంటా అని చూసింది వెనక్కి తిరిగి. యు ఆర్ ఏ గుడ్ గర్ల్ అన్నాడు. అబ్బా, ఇన్నాళ్ళకి తెలిసిందా అని అంది హారిక నోరు కొంచెం తెరిచి. నవ్వాడు. సార్, ఐఎమ్ ఆల్వేస్ ఏ గుడ్ గర్ల్ అంది. నవ్వి తల మీద చిన్న మొట్టికాయ వేశాడు. ముందరికి వెళ్ళి మళ్ళీ వెనక్కి తిరిగి, సార్, ఇప్పటిదాకా నేను గుడ్ గర్ల్ని కాదని మీ అభిప్రాయమా అంది ముఖం ముడుచుకొని చిన్న పిల్లలాగా. రిషి నవ్వి, లేదు, నువ్వు అల్లరి పిల్లవే అనుకున్నాను, కానీ వెరీ గుడ్ గర్ల్వి అని ఇప్పుడే తెలిసింది అన్నాడు. నవ్వి, ఓకే సార్ అని ఏదో చెప్పిపోయేంతలో వరుణ్ హారిక అని పిలిచాడు. వస్తున్నా అని. సార్, 1 మినిట్ అని వెళ్ళిపోయింది. రిషి అటే 1 మినిట్ చూస్తూ నుంచొని గదిలోకి వెళ్ళిపోయాడు. అందరూ నిద్రపోయారు. 3:30 అవగానే రిషికి మెలకు వచ్చింది. రూమ్లో ఇంకా ఉండలేక బయటికి వచ్చాడు. అందరూ నిద్రపోతున్నారు. ఇంకో బెడ్రూమ్ తెరిచే ఉంది. అక్కడ హారిక, సోని, ఇంకో ఆవిడ ఎవరో మంచం మీద నిద్రపోతున్నారు. హాల్లో కూడా కింద చాపలేసుకొని మగవాళ్ళు ఒక 3-4 నిద్రపోతున్నారు. అక్కడ ర్యాక్లో మంచి మంచి బుక్స్ ఉన్నాయి. దానిలోంచి ఒక బుక్ తీసుకొని చదువుతూ కూర్చున్నాడు రిషి. కాఫీ అంది కప్పు అందిస్తూ. రిషి తల పైకెత్తి, లేచావా అన్నాడు కప్పు తీసుకుంటూ. నవ్వి తన ఎదురుంగా కుర్చీలో కూర్చుంది. కాఫీ కప్పుతో, ఏంటి సార్, పడుకోలేదా మీరు అంది. పడుకున్నాను, మెలకు వచ్చింది, కానీ ఆ రూమ్లో ఇంకా ఉండబుద్ధి అవ్వలేదు అన్నాడు. నవ్వింది. ఈ లోపల హారిక ఫోన్ మోగింది. తీసి హలో అంది. ఏంటి, డిజైన్స్ వచ్చాయా? అయితే ఇప్పుడే వస్తాను అంది. నాకు గాడి డిజైన్స్ వద్దు, సింపుల్ డిజైన్స్ అయితేనే నాకు ఇష్టం. అలా అయితేనే నేను వస్తాను, లేకపోతే నాకు టైం వేస్ట్ అంది. సరే అయితే ఓకే, వస్తాను తప్పకుండా, మీరు రెడీ చేసి ఉంచండి అని చెప్పి అంది. ఐ విల్ కమ్ నౌ అని అంది. ఎక్కడికైనా వెళ్ళాలా అన్నాడు రిషి. అవును సార్, హోటల్కి అంది. ఎందుకు అన్నాడు. ఫస్ట్ నైట్ అరేంజ్మెంట్స్కి అంది నవ్వుతూ. రిషి ముఖం కొంచెం ఎర్రబడింది. హారిక నవ్వి, సార్, ఫస్ట్ నైట్ మీకు కాదు సార్, మీ చెల్లెలికి అంది. రిషి నవ్వేశాడు. వస్తారా, వెళ్దాం అంది. నేనా అన్నాడు. హారిక, సార్, మీరు మరీ సిగ్గుపడుతున్నారేంటి సార్ అంది నవ్వుతూ. వస్తా, షర్ట్ చేంజ్ చేసుకొని అన్నాడు. ఓకే సార్ అంది. ఇద్దరూ రెడీ అయినారు. బయలుదేరుతూ ఉంటే వరుణ్ ఎదురొచ్చాడు. బయటికి ఎక్కడికి అన్నాడు. సీక్రెట్, ఇప్పుడే వస్తాం, బామ్మ తాతని జాగ్రత్తగా చూసుకో, లేస్తే కాఫీ ఇవ్వు అంది. అలాగే అన్నాడు. కార్ కీస్ తీసుకొని కారు వైపు వెళ్తుంటే నేను డ్రైవ్ చేస్తాను అన్నాడు. కీస్ ఇచ్చింది అతనికి. ఈ లోపల హాయ్ స్వీటీ అన్నారెవరో. అబ్బా అనుకుని వెనక్కి తిరిగింది హారిక. ఎవరో ఒక అబ్బాయి చాలా విచిత్రంగా ఉన్నాడు. హారిక ఒక అడుగు కావాలని రిషి దగ్గరికి జరిగి నుంచుంది. రిషికి అర్థం అవలేదు, కానీ గమనించాడు. హాయ్ అంది. ఎలా ఉన్నారు? ఫైన్, మీరు అంది. ఐఎమ్ ఆల్సో ఫైన్ అన్నాడు. శంకర్ పెళ్లికి నేను రాలేకపోయాను కదా అన్నాడు. నవ్వలేక నవ్వింది. ఈయనెవరు అన్నాడు. ఈయన మా గురువుగారు అంది. అతను రిషిని అదోలా చూశాడు. నువ్వు ఈయనతో తిరుగుతున్నావేంటి అన్నాడు. అబ్బా, నేను ఆయనతో తిరగడం లేదు, ఆయనే నాతో తిరుగుతున్నారు అంది. ఓకే స్వీటీ, టేక్ కేర్, బాయ్ అని రిషిని అదోలా చూసి బాయ్ అనేసి సాగదీసుకుంటూ వెళ్ళాడు. అమ్మయ్య అంది. ఎవరతను అన్నాడు రిషి. హారిక నవ్వి, కారులో కూర్చోండి సార్, చెప్తాను అంది. రిషి కారులో కూర్చోగానే నా ఫ్యాన్స్ క్లబ్లో ఒకడు అంది. రిషి నవ్వాడు. అతను అదోలా ఉన్నాడేంటి అన్నాడు. వాడి బొంద, 4 నెలల క్రితం వాడు నాకు ఒక ప్రపోజ్ చేశాడు. నా ఆన్సర్ కోసం వెయిటింగ్ అంది. బానే ఉన్నాడు అన్నాడు రిషి, కావాలని ఏడిపిద్దామని. అవునా, అయితే మీకు వాడంటే ఇష్టమని చెప్తాను అంది నవ్వుతూ. ఏయ్, నాకు కాదు నీకు అన్నాడు. నవ్వి, వాడు ఆడో మోగో నాకు ఇప్పటి వరకు అర్థమే అవ్వలేదు సార్. నాకు ఒక భయంకరమైన లవ్ లెటర్ ఇచ్చాడు అంది. రిషి పెద్దగా నవ్వేశాడు.
హారిక, ఇలాంటి వాళ్ళ నుండి నువ్వెలా తప్పించుకుంటావు అన్నాడు. నాకు అలవాటైపోయింది సార్. ఇప్పటికి నాకు 100 ప్రపోజల్స్ వచ్చాయి అంది. అమ్మో! దానిలో వీర ప్రేమికులున్నారు, ఘోరమైన ప్రేమికులున్నారు, భయంకరమైన ప్రేమికులు కూడా ఉన్నారు అంది. రిషి నవ్వాడు మళ్ళీ. అయితే నీ లిస్ట్ పెద్దదే అన్నాడు. ఓ, చాలా. నీకు వీళ్ళలో ఎవరూ నచ్చలేదా అన్నాడు. అమ్మో, నువ్వు నాకు నచ్చావన్న ప్రతి వాడిని ఇష్టపడితే శ్రీకృష్ణునికి 16,000 గోపికలున్నట్లు నాకు తయారైపోతారు అంది. రిషి ఇంకా ఆపుకోలేక పడి పడి నవ్వాడు. ఎంత బాగుందా నవ్వు అని అనుకుంది హారిక మనసులో. అయితే నువ్వు ఎవరిని ప్రేమించలేదా అన్నాడు. ఏం సార్, లేదంటే కొంపతీసి మీరు కూడా ఆ లిస్టులో చేరతారా ఏంటి అంది. రిషి మొహం ఎర్రబడి కొంచెం సీరియస్ అయ్యి మళ్ళీ తర్వాత హారిక నెత్తిన ఒక్క మొట్టికాయ వేశాడు. నవ్వింది. స సరదా కన్నాను సార్, నాకే పనిష్మెంట్ ఇవ్వకండి అంది. తను కూడా నవ్వేశాడు. ఈ లోపల హోటల్ వచ్చింది. ఇద్దరు దిగారు, లోపలికెళ్లారు. మేనేజర్ ఎదురొచ్చి రండి మేడం, రండి సార్ అన్నాడు. ఆల్బమ్స్ వాళ్ళకి ఇచ్చి చూసి సెలెక్ట్ చేయండి మేడం అని 2 ఆల్బమ్స్ వాళ్ళ దగ్గర పెట్టాడు. ఇద్దరు పక్కపక్కనే కూర్చొని చూస్తున్నారు. సార్ చూడండి అంది. రిషికి కొంచెం ఏంటోగా అనిపించింది. నువ్వు చూడులే హారిక అన్నాడు. సార్, ఇది వాళ్ళకి మెమరబుల్ డేగా మిగలాలి సార్, ఇద్దరం సెలెక్ట్ చేద్దాం రండి అని పెద్ద పెద్ద ఆల్బమ్స్ సగం రిషి ఒళ్ళో సగం తన ఒళ్ళో పెట్టుకుంది. రిషికి ఇంకా తప్పలేదు. చూసి చెప్పండి సార్, మీ చెల్లెల టేస్ట్ మీకు తెలుసు కదా అంది. పాపం దానికన్నీ తెలియవు అన్నాడు. దానికి ఇలాంటివన్నీ తెలియవు అన్నాడు. హారిక కళ్ళు పెద్దవి చేసి రిషిని ఆశ్చర్యంగా చూసి, అంటే వీటన్నిట్లో నేను పండిపోయానా అంది. రిషికి ఏం చెప్పాలో అర్థం అవలేదు. హారిక పెద్దగా నవ్వేసింది. డిజైన్స్ సెలక్షన్కి అనుభవం అక్కర్లేదు సార్ అంది. రిషి కూడా నవ్వాడు. ఇద్దరూ చూస్తున్నారు. అబ్బా, ఎంత ఆడుగా ఉన్నాయో అంది. 2 సెలెక్ట్ చేశారు. సార్, ఈ రెండిట్లో ఏదో చెప్పండి అంది. దానిలో ఒకటి తెల్లటి పక్క మీద హార్ట్ షేప్లో పువ్వులు అంతే, ఇంకోటి అంతా గులాబీ రేకులతో ఉన్నది. ఇద్దరు ఒకేసారి ఇది అన్నారు, గులాబీ పూలదాన్ని. రిషి నవ్వాడు. హారిక, అలాగేనండి, ఇదే సెలెక్ట్ చేద్దాం. మీ చెల్లెలకి మీరే సెలెక్ట్ చేశారని కూడా చెప్తాను అంది. వద్దు హారిక, ప్లీజ్, నేను ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేశానని చెప్పటం నాకు ఇష్టం లేదు అన్నాడు. హారిక ఒకసారి అతన్ని చూసి, ఓకే సార్, నేను చెప్పనులేండి అంది. మేనేజర్తో చెప్పింది. 35,000 ప్యాకేజ్ మేడం, 3 nights 4 days. చూడండి, నాకు రేపు రాత్రికి అన్నీ రెడీగా ఉండాలి అంది. ఓకే మేడం. అవును, దీనిలో వైన్ బాటిల్ కూడా చెప్పాను అంది. అది ఆల్రెడీ ప్యాకేజ్లో ఉంది మేడం, ఇంక్లూడెడ్ అన్నాడు. ఓకే అని కార్డు స్వైప్ చేసింది. అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి. ఇద్దరూ బయటకు వచ్చారు. హారిక, ఇది ఎవరి ఐడియా అన్నాడు. నాదే సార్, వాళ్ళకి నేను మ్యారేజ్ గిఫ్ట్ ఇవ్వలేదు, మంచి గిఫ్ట్ ఇద్దామని అంది. నైస్ ఐడియా అన్నాడు. ఇంకా హనీమూన్ కూడా ఏర్పాటు చేశాను సార్, కానీ అది సర్ప్రైజ్ కుదరదు, ఎందుకంటే శంకర్కి లీవ్ ఎప్పుడు ఉంటుందో మనకి తెలియదు, శంకర్ లీవ్ మీద ఆధారపడి ఉంటుంది అది అంది. రిషి నవ్వాడు. అది ఎక్కడా అన్నాడు. సిమ్లా అంది. సిమ్లా ఇప్పుడు మంచు కురుస్తూ ఉంటుంది కదా సార్, ఆ వెదర్కి వాళ్ళకి బాగుంటుంది అంది. ఎందుకో రిషికి సిమ్లా అనగానే యాపిల్ పండు గుర్తొచ్చింది. ఆ రోజు ఉదయ్ మాటల్లో సిమ్లా యాపిల్ అని తను మాట్లాడటం గుర్తొచ్చాయి. చిన్నగా నవ్వుకున్నాడు. హారిక, నీలాంటి ఫ్రెండ్ ఉండడం వాళ్ళ అదృష్టం అన్నాడు. నో సార్, వాళ్ళలాంటి ఫ్రెండ్స్ ఉండడమే నా అదృష్టం. ఎందుకో తెలుసా, ఆడపిల్ల కనిపించగానే తప్పుగా చూసే ఈ రోజుల్లో వాళ్ళు నన్ను వాళ్ళ తోడబుట్టిన దానిలా చూసుకుంటున్నందుకు అంది. రిషి హారిక తల మీద చేయి వేసి ఊపి గుడ్ గర్ల్ అన్నాడు. నవ్వింది. సార్, ఆ తొట్టి గ్యాంగ్కి ఇవన్నీ తెలియవు, మీరేం చెప్పకండి అంది. ఓకే అన్నాడు తను కూడా నవ్వుతూ. ఇద్దరూ బయటికి వచ్చేశారు. కొంచెం దూరం వచ్చాక, సార్, అక్కడ పూలు కనిపిస్తున్నాయి కదా, అక్కడ ఆపండి అంది. ఓకే అన్నాడు. పక్క కాపగానే, అన్నా పూలు అంది కారులోంచే. రెడీయేనా అంది. రెడీ హారికమ్మ అని వాడు 2 పెద్ద పెద్ద కవర్స్ తీసుకొచ్చి ఇచ్చాడు. హారికమ్మ, ఇదిగో ఆకు సంపెంగ, నీకిష్టం కదా, నువ్వు శ్రావ్యమ్మ పెట్టుకోండి అని స్పెషల్గా ఇంకో ప్యాకెట్ తీసుకొచ్చి ఇచ్చాడు. అవునా, చాలా థ్యాంక్స్ అన్నా అని. ఇంకా ఉన్నాయా అంది. ఉన్నాయమ్మా, ఒక 200-300 ఉంటాయి అన్నాడు. అయితే అవన్నీ మొత్తం ఇచ్చేయి, రేపు దేవుడికి కూడా పెట్టచ్చు అంది. అలాగేనమ్మా అని వాడు తేవడానికి వెళ్ళాడు.
కార్ అంతా సంపెంగల గుమగుమలు. సార్, నేను చేంజ్ చేసుకొని వస్తాను అని దిగబోయింది. నా దగ్గర 2000 నోట్ ఉంది అని తలుపు తీయబోతుంటే, ఎంత కావాలి అన్నాడు. ఒక 500 ఉంటాయి సార్. 500 కావాలి సార్. నా దగ్గర 2000 నోట్ ఉంది, నేను ఇస్తాను అని చేంజ్ చేసుకొని వస్తాను అని చెప్పింది హారిక. నేను ఇస్తానన్నాడు. జోబులోంచి పర్సు తీసి 500 రూపాయల నోట్లు ఇచ్చాడు. ఇంటికి వెళ్ళగానే తీసేసుకోవాలి సార్ అంది నవ్వుతూ. ఏ, నేను ఇవ్వకూడదా అన్నాడు. నో సార్, ఆడపిల్లలు అలా అందరి దగ్గర పూలు తీసుకోకూడదు. ఏంటి, ఎందుకు అని అన్నాడు రిషి. అవి తీసుకోవాల్సింది ఇద్దరు చేతుల మీదుగానే సార్. ఒకరు తండ్రి, రెండోవాడు మొగుడు. ఆ 2 పోస్టులు మీవి కాదు కాబట్టి మీ దగ్గర తీసుకోకూడదు. మీరు ఇచ్చిన 1000 రూపాయలకి ఇంకో 1000 రూపాయలు నేనేసి ఇచ్చేస్తాను, తీసేసుకోవాలి అంది. రిషి నవ్వి, సరే, వడ్డీతో సహా వసూలు చేస్తా అన్నాడు. ఓకే సార్ అంది నవ్వుతూ. ఈ లోపల వాడు కవర్లో వేసి తీసుకొచ్చి ఇచ్చాడు. థ్యాంక్స్ అన్నా. ఎంత అయింది అంది. అమ్మా, 700 అయిందమ్మా అన్నాడు. నీ హారిక 2 500 రూపాయల నోట్లు ఇచ్చి ఉంచుకో అంది. చిల్లర లేదమ్మా అన్నాడు. పర్వాలేదు, ఉంచుకో అంది. అమ్మా, శంకరన్న పెళ్ళి ఎలా జరిగింది, బాగా జరిగిందా అన్నాడు. బ్రహ్మాండంగా జరిగింది అంది. పెళ్లి కూతురు ఎలా ఉన్నారమ్మా అన్నాడు. నీ పోలలాగానే మహాలక్ష్మిలా ఉంది అంది. అమ్మ, అడిగానని చెప్పండి అన్నాడు. అలాగే, 4 రోజులాగు, వాళ్ళ ఆవిడ్ని బండి ఎక్కించుకొని నీ దగ్గర పూలు కొనటానికి వస్తాడులే మీ శంకరన్న అంది. వాడు నవ్వి, మంచిదమ్మా అన్నాడు. వస్తానన్నా అంది. అలాగే అమ్మా అని వాడు వెళ్ళిపోయాడు. కవర్స్ అన్నీ వెనకాల సీట్లో పెట్టారు. కారు అంతా పూల గుమగుమలతో నిండిపోయాయి. ఇదండి ఇప్పటి వరకు జరిగింది. ఆ తర్వాత ఏం జరగనున్నది అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. మీకు మా స్టోరీ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.